శ్రీకృష్ణుడికి వివిధ రకాల పేర్లు స్వరూపాలు ఉన్నాయి కదా. ఇందులో గురువాయూరప్పన్ స్వరూపం యొక్క ప్రత్యేకత ఏంటి? సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అవ్యక్తం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంతభాగ్యం జనానాం అంటాడు నారాయణ భట్టతిరి నారాయణీయంలో. పోత పోసినటువంటి సత్వగుణము ఆ శ్రీమన్నారాయణ స్వరూపం. పృష్ణి సుతపుడు వీళ్ళిద్దరూ పరమాత్మ గురించి ఘోరమైన తపస్సు చేస్తారు. ప్రత్యక్షమైన ఆయనను నువ్వు మాకు కుమారుడిగా జన్మించాలని అడుగుతారు. నా అంతటి వాడు మీకు కొడుకుగా జన్మించలేడు కనుక, మీరు నా అంతటి వాడు కుమారుడుగా కావాలన్నారు కనుక నేనే 3 సార్లు మీకు జన్మించి మీరడిగిన కోరికను నెరవేరుస్తాను అని చెప్పి వారికి 3 జన్మలలో వామనుడిగా, కృష్ణుడిగా, పృష్ణుని గర్భుడిగా అవతరించినప్పుడు ఒక కృష్ణ విగ్రహాన్ని వారికి అందజేస్తాడు. కృష్ణుడుగా వసుదేవుడికి జన్మించినప్పుడు వసుదేవుడు ఆ కృష్ణ విగ్రహాన్ని కృష్ణుడికే ఇచ్చి దీన్ని ప్రతిష్టాపన చేయమని చెప్తారు. కృష్ణావతాన్ని పరిసమాప్తం చేసేటప్పుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఆ విగ్రహాన్ని ఇచ్చి దీన్ని పరిరక్షించమంటాడు. ఉద్ధవుడు దేవగురువైన బృహస్పతిని సహాయం చేయమని అడుగుతాడు. బృహస్పతికి కలలో పరమాత్మ కనబడి పరశురామ క్షేత్రంలో అంబాపురం దగ్గర ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రము ప్రతిష్టకు అవసరము, ఆవశ్యకము, అద్భుతము అని తెలియజేస్తారు. బృహస్పతి వాయుదేవుడి సహకారంతో అక్కడ అద్భుతమైనటువంటి కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తారు. ఇలా గురువు వాయువు కలిసి చేసిన ప్రతిష్టాపన కనుక ఆ దేవాలయానికి గురువాయు అప్పన్ అంటే కృష్ణుడు, గురువాయూరప్పన్ అన్నటువంటి పేరు సార్థకమైంది. ఈ పురాణ కథ యొక్క అంతరార్థం ఏమిటి అంటే, గురువు బుద్ధి, వాయువు మనస్సు. నువ్వు ఏ పని చేసినా నీకు మనస్సు సంకల్పించి బుద్ధి నిశ్చయించి ఆ పనిని కృతకృత్యం చేస్తుంది. మరి ఈ బుద్ధిని మనస్సును రెండింటినీ ప్రచోదనం చేయగలిగినటువంటి ఆ అప్పన్, ఆ కృష్ణుణ్ణి నువ్వు గనక ధ్యానించగలిగితే, ఆ గురువాయూరప్పన్ని నువ్వు గనక ఆరాధించగలిగితే నీ బుద్ధి మనస్సు రెండు పరిపుష్టమై నీ జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది. అదే గురువాయూరప్పన్ని ఆశ్రయించి ఆరాధించటం వల్ల అందుకోగలిగిన ఫలితం. ఏ రోగాన్ని పోగొట్టుకోవాలన్నా నారాయణీయాన్ని పారాయణ చేయమంటారు. అందుకే ఆ అద్భుతమైన గురువాయూరప్పని యొక్క మాహత్యాన్నంతా ఆ గ్రంథంలో ఆవిష్కరించారు నారాయణ భట్టతిరి.